చేంజ్ చేస్తేనే పార్టీ పరిస్థితి ఏ విధంగా అయిందో చూశారు కదా మీరు కదా. 4 months ముందు మళ్ళీ అదే పని చేస్తారు. 4 నెలల ముందు అధ్యక్షులు ఇస్తే వాళ్ళు పార్టీని ఏ విధంగా బిల్డప్ చేస్తారు? చేయలేరు కదా. ఎవరికి ఇచ్చిన ఈటెల రాజేందర్ ఇప్పుడు కిషన్ రెడ్డి 4 నెలల ముందు అధ్యక్ష పదవి ఇస్తే పర్ఫామ్ చేయలేకపోయాడు. కానీ అదే ఇంకొక 6 నెలల తర్వాత పార్లమెంట్ లో పర్ఫామ్ చేసింది. 8 అసెంబ్లీ సీట్లు వస్తే పార్లమెంట్ 8 ఇచ్చింది. సో ఏ అధ్యక్షుడికైనా కనీసం 1-2 years టైం ఇవ్వాలి కదా. అంటే అధ్యక్షుడిని అపాయింట్ చేయంగానే పర్ఫార్మెన్స్ ఇస్తారు అనుకుంటే కనుక మిగతా కేడర్ అంతా నిద్రపోతున్నారు అనుకోవాలా మనం. కాబట్టి వచ్చే 3 సంవత్సరాల్లో అందరూ కలిసి పనిచేస్తారు కదా. రామచంద్రరావు గారు పనిచేస్తారు, మిగతా నేతలందరూ కూడా పనిచేస్తారు. కాబట్టి అది ఒక కేడర్ బేస్డ్ పార్టీ, అది ఒక వ్యక్తి మీద ఆధారపడినటువంటి పార్టీ కాదు. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి నేతృత్వం అందరూ కలిసికట్టుగా రామచంద్రరావు గారు ఫస్ట్ స్పీచ్ లో కూడా చెప్పారు, కలెక్టివ్ లీడర్షిప్ ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఆయన వ్యక్తిగతంగా ఆయన ఒక్కరే కాదు చేసేది, అందరూ కలిసి చేస్తేనే ఇది అయ్యేటు పని. కాబట్టి అప్పుడు కూడా ఆయన July 1st కి అనుకుందాం కొత్త అధ్యక్షుడిని అపాయింట్ చేశారు. ఆయన ఏదో కంప్లీట్ గా వాక్యూమ్ బ్లాంక్ షీట్ బ్లాంక్ చెక్ మీద ఆయన సంతకం పెట్టబోదు కదా. అంతకంటే ముందర ఈ 3 ఏళ్లలో జరిగినటువంటి ఏదైతే ఫౌండేషన్ ఉంటుందో దాని ఆధారంగానే ఆయన ముందు తీసుకెళ్తారు. మనకు ఎన్నికల్లో చూస్తే కనుక లాస్ట్ రన్ ఏదైతే లాస్ట్ స్ట్రెచ్ ఉంటుందో అక్కడే మీకు రిజల్ట్స్ ఎక్కువ వస్తాయి. లాస్ట్ 3-4 నెలల్లో మీరు ఎంత దాన్ని వేగంగా తీసుకెళ్తారో దాని ఆధారంగానే మీకు రిజల్ట్స్ అనేది చూస్తున్నాం. రీసెన్సీ ఫ్యాక్టర్ అనేది చాలా క్రిటికల్ గా ఉంటుంది ఎలక్షన్స్. కాబట్టి అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరిని అపాయింట్ చేయాలి పార్టీ అప్పుడు నిర్ణయిస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఒక విధమైనటువంటి దీర్ఘకాలీనమైన ఆలోచనల దృష్ట్యా వీళ్ళందరినీ అపాయింట్ చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. కార్యకర్తలకు పెద్దపీట వేసి మిగతా కొంచెం పాపులర్ గా ఉన్న నేతలకు వేరే బాధ్యతలు ఇవ్వడము, తర్వాత ఎన్నికలు దగ్గర పడినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఇష్యూస్ ఆధారంగా ఎవరిని ముందుకు తీసుకురావాలని అప్పుడు ఆలోచన చేస్తారు. బహుశా కులాలకు సంబంధించినటువంటి అంశాలు రావచ్చు, లేదా ఇంకేదైనా అంశాలు రావచ్చు, వేరే పార్టీ నుంచి ఎవరైనా ఇక్కడికి రావచ్చు. ఇటువంటివన్నీ కూడా సమీకరణలన్నీ మారుతాయి. కాబట్టి అప్పుడు ఎన్నికల ముందర నిర్ణయం అనేది జరుగుతుంది. సరే, బండి సంజయ్ గారిని తీయడం వల్లనే వీళ్ళకి దెబ్బతిన్నారు అన్నది నెరేటివ్ అన్నది ఒకసారి సబబు కాదు. ఎందుకంటే బండి సంజయ్ గారు ఆయనకి ఆయన అవమానపరచలేదు, ఆయన పెద్ద స్థానం ఇచ్చారు, ఆయనకి సెంట్రల్ క్యాబినెట్ లో తీసుకున్నారు ఆయన్ని. అలాగే లక్ష్మణ్ గారిని కూడా పైకి తీసుకున్నారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే కనుక ఇది మీడియాలో మీరు చర్చించేటువంటి అంశాలే గానీ ఒక కేడర్ బేస్డ్ పార్టీకి అంత పెద్ద ఇంపాక్ట్ ఉండదు. మరి విత్ ఇన్ నో టైం ఇన్ని సీట్లు ఎలా వచ్చాయి, వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎంతమంది ఎలా వచ్చారు, ఎంపీలు ఇంతమంది ఎలా వచ్చారు అంటే అర్థం ఏంటి? కేడర్ ఎమ్మెల్యేలు 8 రావడం కూడా ఎక్కువ అనుకుంటున్నారా మీరు? ఇంతమంది ఎలా వచ్చారంటే 8 అసెంబ్లీ ఎలక్షన్స్ లో 8 రావడం చాలా ఎక్కువ అనుకుంటున్నారా? ఎక్కువ నేను అనట్లేదు. అక్కడ పార్టీ ఏర్పాటు చేసే అంటే అంత పరిస్థితి రావాలి. కానీ గతంలో ఉన్నటువంటి ఒక రాజాసింగ్ ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి చూస్తే కనుక 8 సీట్లు వచ్చాయి. అది చాలా. కానీ అంతకుముందు జిహెచ్ఎంసీ, హుజురాబాద్, దుబ్బాక అసలు బీఆర్ఎస్ 8 ఏళ్ల రూల్ వరకు కూడా దుబ్బాక వరకు ఏ పోల్ ఓడిపోలేదండి. పాలేరు, హార్డ్ కోర్, నారాయణఖేడ్ అవన్నీ కూడా గెలిచింది. ఖమ్మం పార్లమెంట్ అటువంటివి కూడా గెలిచిన పరిస్థితి. ఫస్ట్ టైం దుబ్బాక, హుజురాబాద్ సెట్ బ్యాక్స్, జిహెచ్ఎంసీ సెట్ బ్యాక్ వచ్చింది బీజేపీతోనే. అటువంటి మూమెంట్ కాంగ్రెస్ హుజురాబాద్ లో, దుబ్బాకలో, మునుగోడులో డిపాజిట్ రాని కాంగ్రెస్ పవర్ లోకి వచ్చింది. బికాస్ ఇక్కడ లాస్ట్ 6 months లో జరిగిన గ్యాంబిల్ వల్ల. అదే చెప్పాను కదా, అందుకే రీసెన్సీ ఫ్యాక్టర్స్ అనేవి చాలా కీలకం. బీఆర్ఎస్ ని దించాలి అని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఓటు ఎవరికి వేయాలి? బీజేపీకి ఇంకా ఆ పరిస్థితిలో లేరు అనుకున్నారు కాబట్టి కాంగ్రెస్ ఓటేశారు. అదే ప్రజలు రేపు కాంగ్రెస్ వల్ల కష్టపడి నష్టపోతే కనుక మళ్ళీ బీజేపీకి ఓటేయచ్చు. కాబట్టి బీఆర్ఎస్ అన్నది ఫస్ట్ దాన్ని దూరం పెట్టాలి అని నిర్ణయించుకున్న తర్వాత టాక్టికల్ ఓటింగ్ అనేది లాస్ట్ కొన్ని నెలల్లో ఇవన్నీ డిసైడ్ అవుతుంది. కాబట్టి బీజేపీ అనేది టెస్ట్ మ్యాచ్ ఆడేది, లాంగ్ టర్మ్ ఇన్నింగ్స్ ఆడుతుంది. కాబట్టి ఇదేదో ఇమ్మీడియట్ గా అయిపోయేటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడు ఆల్రెడీ బలం పుంజుకున్నారు వాళ్ళు. కాబట్టి ఈ నేతృత్వంలో వాళ్ళు ఫోకస్ కేడర్ మీద, ఆర్గనైజేషనల్ మ్యాటర్స్ మీద, గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళ బలం పుంజుకునే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా 3 ఏళ్ల వరకు ఆ సమయం ఉన్నది. అక్కడ మనకు అంటే కొంచెం పాపులర్ గా ఉన్నటువంటి నేతల కంటే కూడా ఎక్కువ ఆర్గనైజేషన్ పరంగా పనిచేసేటువంటి వ్యక్తులు కావాలి అని పార్టీ నిర్ణయించింది. అందుకని దీని తర్వాత అఫ్ కోర్స్ ఎన్నికల దగ్గర పడేటప్పటికి బహుశా ఇంకా కొంత పాపులర్ లీడర్నో లేకపోతే ఎవరైనా సమీకరణలకు సంబంధించిన వ్యక్తుల్లో అప్పుడు వాళ్ళు నిర్ణయిస్తారు.
కాబట్టి ఇది ఎదుగుదల చూడాలి, కానీ మనం ఎదుగుతున్నారా లేదా అది చాలా కీలకమే. గతంలో మోదీ గారి పేరిటే 4 సీట్లు వచ్చినాయి అప్పుడు, ఇప్పుడు దానికి డబుల్ అయింది. అలాగే ఒక రాజా సింగ్ గారు మీరు చెప్పిన దుబ్బాకాను మిగతా హుజూరాబాద్ ఎన్నికలన్నీ కూడా అవన్నీ ఏంటంటే మనకు బై ఎలక్షన్స్ లో గెలిచారు. మెయిన్ ఎలక్షన్ లో వాళ్ళు గెలవలేదు, బై ఎలక్షన్స్ లో గెలిచారు. అలాగే మనకు GHMC లో జరిగినటువంటి ఎన్నికలు కంప్లీట్ లోకలైజ్డ్ ఎన్నికలు కాబట్టి అప్పుడు ఆ లోకలైజ్ ఫ్లేవర్ బండి సంజయ్ తీసుకురాగలిగారు. అక్కడ రఘునందన్ రావు దుబ్బాకలో తీసుకురాగలిగారు, హుజురాబాద్ లో ఈటల రాజేందర్ తీసుకురాగలిగారు. పార్టీ బలం వాళ్ళ వ్యక్తి బలం రెండు సెట్ అయినాయి. ఇప్పుడు కానీ వ్యాప్తంగా వాళ్ళు తీసుకురాగలరనేది పెద్ద ప్రశ్న కదా. వాళ్ళ ఏరియాలో మనకు బలం ఉండదు, నేను ఒప్పుకుంటాను. కానీ మనకు ఇవన్నీ చోట్ల బలాన్ని బండి సంజయ్ తీసుకురాగలిగారు అంటాను నేను దుబ్బాక నుంచి. అది మీ అనాలిసిస్. అది అంటే యూ డోంట్ అగ్రీ విత్, నేను అడుగుతాను నా ఒపీనియన్ అయితే బండి సంజయ్ యూ డోంట్ అగ్రీ విత్ మీ ఆన్ దట్ క్వశ్చన్. నేను అగ్రీ అని కాదు, నేను ఏమంటానంటే ప్రతి ప్రెసిడెంట్ కూడా దాన్ని ఒక లెవెల్ తీసుకువెళ్తారు. దాని తర్వాత వచ్చే ప్రెసిడెంట్ దాని ఆధారంగా ఆ బేసిస్ ఆధారంగా ముందు పుంజుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. బండి సంజయ్ గారు కృషి చేయడం వల్లనే ఈ లెవెల్కి వచ్చింది. దాని తర్వాత కిషన్ రెడ్డి గారు ఇంకో ముందు తీసుకువెళ్ళారు. ఓకే, ఇప్పుడు రామచంద్రరావు గారికి ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి దాని నుంచి ఆయన పైకి తీసుకెళ్ళి ఇదేదో ఒక లీడర్ లేకపోతే కనుక మొత్తం కొలాప్స్ అవుతుంది అన్నటువంటి విషయం కాదు కదా. కాబట్టి బండి సంజయ్ గారు చేసిన దాంట్లో లాభాలు వచ్చినాయి, కానీ దాన్ని కోర్స్ కరెక్షన్ చేయవలసిన ఆవశ్యకత కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పుడు బహుశా మనం ఆయనను బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు చేశారు, ఆయన చాలా పోరాటం చేశారు ఆయన. బహుశా దానికంటే కూడా ఇప్పుడు ఫోకస్ అన్నది పార్టీ కేడర్ మీద, పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మీద, గ్రాస్ రూట్ లెవెల్ మీద పెట్టాలి. ఒక పార్టీ నిర్ణయించుకుంది. అది ఇంకా ఎన్నికల సమయం ఉంది కదా. ఈ 3 సంవత్సరాల్లో అది బలోపేతం అయితే కనుక తర్వాత వచ్చేటువంటి నేతృత్వం ఏదైతే ఉందో, తర్వాత వచ్చేటువంటి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు దీని ఆధారంగా ఇప్పుడు 3 ఏళ్లలో జరిగేటువంటి దాని ఆధారంగా నెక్స్ట్ లెవెల్ కి వాళ్ళు జంప్ చేయొచ్చు. కాబట్టి ఈ ఒక ఆలోచన చేస్తుంది, ఆలోచన లేకుండా చేయలేదు. మాధవ్ గారు కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూసామంటే ఆయన కూడా చాలా దీర్ఘకాలంగా ఎంతో కాలంగా మనకు కేడర్ ఉన్నటువంటి కేడర్ తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. అందుకని అతన్ని అపాయింట్ చేశారు. అక్కడ కూడా వాళ్ళు ఏదో కొంత ఏదైనా మనం ఏమంటారంటే ఒక పాపులర్ నేతను అక్కడ కూడా పెట్టలేదు. కాబట్టి ఇది మొత్తం దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తోంది. అక్కడంటే కూటమి అక్కడ సరే అది ఆ సిచ్యువేషన్ వేరు. అక్కడ కూటమి తెలుగుదేశం మీద డిపెండ్, ఇక్కడ అధికారంలోకి రావాలని చూస్తుంది. అక్కడ సిచ్యువేషన్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. అక్కడ చంద్రబాబుకు వ్యతిరేకంగా వెళ్లే పరిస్థితి లేదు. అక్కడ కూడా సేమ్ స్టోరీ. అక్కడ కూడా కేడర్ ని ఇంప్రూవ్ చేయడానికి కోసం ఆయన తీసుకొచ్చారు. సరే కూటమి ఉన్నది, నేను కాదనట్లేదు, కానీ కూటమి ఈ రోజు ఉంది, రేపు పోవచ్చు, మనం చెప్పలేము. కాబట్టి కూటమికి అతీతంగా వాళ్ళ పార్టీ కేడర్ ని, వాళ్ళ గ్రాస్ రూట్ లెవెల్ శక్తిని పెంచుకోవడానికే అటువంటి ఒక కార్యకర్తని తీసుకొచ్చారు. ఆయనకు గ్రాస్ రూట్ లో కార్యకర్తలందరూ తెలుసు, ఎన్నో సంవత్సరాలుగా పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా, రామచంద్రరావు గారు కానీ మాధవ్ గారు కానీ. అందుకని అటువంటి వ్యక్తులు పెద్ద పీట వేయడం అనేది మనం ఆ దృష్టిలో అర్థం చేసుకోవాలి. ఒకసారి మనం పార్థసారథి గారి ఒపీనియన్ తెలుసుకుందాం. పార్థసారథి గారు, సో ఏమంటారు, ఒక జాతీయవాద జర్నలిస్ట్ గా ఎట్లా విశ్లేషిస్తారు అంటే గిరిధర్ గారు చెప్పింది అంతా కూడా ఆర్గనైజేషన్ పరంగా ఆలోచన చేయడము ఇదంతా బాగానే ఉందా? 2 విషయాల్లో గిరిధర్ గారిని ఒకసారి ఆలోచించుకోమని చెప్తాను నేను. ఒకటి, బండి సంజయ్ గారి విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ వ్యక్తిని పక్కన పెడితే ఒక వ్యక్తి రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉండి రాష్ట్రం మొత్తం పార్టీని, పార్టీ కార్యకర్తల ఈ మొత్తం వ్యవస్థని మొత్తాన్ని ఉత్తేజపరిచి ఒకానొక స్టేజ్ లో బీఆర్ఎస్ కు ఆల్టర్నేటివ్ బీజేపీ అన్న రీతిలో ముందుకు తీసుకొని వచ్చాడు ఆయన. అది మీరు చెప్పినట్లు ఈ ఉప ఎన్నికలు గాని, హైదరాబాద్ ఎలక్షన్లు గాని, ఇదంతా కూడా ఒక వాతావరణం తెలంగాణలో బిల్డప్ చేయడానికైతే ఉపయోగపడింది. రేపు బీఆర్ఎస్ ని ఓడించాలి అని అంటే అది భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యమవుతుంది అన్న ఒక వాతావరణాన్ని ఆయన తీసుకొచ్చాడు. సరే, ఆయన్ని ఏ కారణాల చేతైనా అది పార్టీ అంతర్గతంగా నిర్ణయం తీసుకుంది. ఆయన్ని తప్పించడం అనేది ఏదైతే ఆ మొత్తం వాతావరణం బిల్డప్ అయిందో, కార్యకర్తలను ఆయన ఉత్తేజపరచగలిగాడో అక్కడ కొంత ఇబ్బంది వచ్చింది అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా అంగీకరించాలి. రెండవ అంశం, ఇందాక మీరు గిరిధర్ గారిని అడిగినప్పుడు కరెక్ట్ గా ఎన్నికలకి 5 నెలల ముందు అధ్యక్షుడిని మారుస్తారా అని అంటే, కరెక్ట్ గా 5 నెలల ముందు అధ్యక్షుడిని మార్చడానికి అతనికి గిరిధర్ గారు చెప్పినట్లు లాస్ట్ మినిట్ లో అన్ని జరుగుతాయన్నది అది జరగదండి రాజకీయాల్లో. ఇప్పుడు బండి సంజయ్ గారిని
దించే టైంకి అంటే తప్పించే టైంకి ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా జీవరహితమైన అన్ని చోట్ల డిపాజిట్ కోల్పోయింది, జీవరహితమైన పార్టీగా ఉంది. అటువంటి పార్టీ ఈ నిర్ణయం వల్ల పుంజుకొని ఏ విజయం అయితే భారతీయ జనతా పార్టీకి రావాలనో ఆ విజయాన్ని తను కైవసం చేసుకుని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి ప్లేస్ లో బండి సంజయ్ సీఎం గా ఉండేవాళ్ళు, లేదా నేనేమంటా అంటే 25-30 సీట్లు వస్తే కింగ్ మేకర్ అండి. 25-30 సీట్లు బీజేపీకి వస్తే బీఆర్ఎస్ కు వచ్చేది కాదు, కాంగ్రెస్ కు వచ్చేది కాదు. బీఆర్ఎస్ ఖచ్చితంగా కేంద్రంలో సపోర్ట్ కాబట్టి బీజేపీ సీఎం అయ్యేవారు. మణిపూర్, గోవా ఇటువంటి సిచ్యువేషన్ మనం చూసాం కదా. బీజేపీ సీఎం అవుతారా లేదా అన్నది మనం తర్వాత మాట్లాడాలి. 20 సీట్లు వస్తే బీజేపీ సీఎం అయ్యేవాళ్ళు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ లో. గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఏదైతే ఉందో అది ఎగిరేది. ఎందుకంటే కేంద్రంలో మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కదా. గోవాలో ఎన్ని సీట్లు ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేశారు, మణిపూర్ లో ఎన్ని సీట్లు ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేశారు. భరత్ గారు, తెలంగాణలో చాలా దగ్గరగా వచ్చింది విజయానికి ఆ రోజున్న వాతావరణంలో. ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ లేదు. మనము బండి సంజయ్ గారు మార్పు జరిగే టైంకి కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ లో లేదు. అది మనం ఆ వాస్తవాన్ని అంగీకరించాలి. రెండోది, చివరి 4 నెలల్లో ఒక ఆర్గనైజేషన్ అధ్యక్షుడిని మార్చి కొత్త అధ్యక్షుడిని పెట్టి ఆర్గనైజేషన్ ని మనం ఆ రోజున్న సమస్యల కారణంగా ఉత్తేజపరుస్తానంటే అది అయ్యే పని కాదు. ఎన్నికల వ్యవహారం, ఎన్నికల దీంట్లో ఒక 2 ఏళ్లుగా ఒక వ్యక్తి దాన్ని బిల్డప్ చేసుకుంటూ వచ్చి ఆర్గనైజేషన్ ని ఇది చేసుకుంటూ వచ్చి ఎన్నికల ముందు నేను అప్పచెప్పాలి అనేది రాజకీయాల్లో ఒక రకంగా ఇబ్బందికరమైన పరిణామం. అది జరగదు. రామచంద్రరావు గారే రాబోయే ఎన్నికల్ని లీడ్ చేయాల్సి ఉంటుంది. రామచంద్రరావు గారే దానికి ప్రణాళిక రచించాల్సి ఉంటుంది. రామచంద్రరావు గారే ఓటమా గెలుపా అన్నది కూడా నిర్ధారించుకునేంత వరకు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతేగాని నేను 4-5 ఏళ్ల ముందు క్యాస్ట్ ఈక్వేషన్ మనం 4 నెలల ముందు మార్చేస్తాము అని అంటే దానివల్ల ఇబ్బందికరమైన పరిణామం వస్తుంది. మొదటి అంశం ఏదైతే గిరిధర్ గారు చెప్పారో అది బీజేపీ కొంత సెల్ఫ్ గోల్ చేసుకుందనే మనం అనుకోవచ్చు ఆ రోజున్న పరిస్థితిని బట్టి. ఇప్పుడు రెండోది ఏదైతే 4 నెలల ముందు మేము మారుస్తామంటారో అది ఇంకొక సెల్ఫ్ గోల్ అవుతుంది తప్ప ఇంకోటి కాదు. ఈ రోజు రామచంద్రరావు గారిని ఎంపిక చేశారు. ఎంపిక చేసిన తర్వాత ఆయనకి పూర్తిగా అండదండలుగా నిలిచి ఆయన రేపు ఓడిపోవడమా గెలుపా అంతటి వరకు ఆయన్ని తీసుకెళ్లగలగనియాలి. ఈ లోపల మేము మార్చేస్తాం, ఈక్వేషన్లు మారుతాయంటే అది బీజేపీ లాంటి ఆర్గనైజేషనల్ బేస్ ఉన్న పార్టీకి మంచిది కాదు. ఓకే. సో సంగప్ప గారు జాయిన్ అయ్యారు, బీజేపీ అధికార ప్రతినిధి. సంగప్ప గారు,